నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత. డైరెక్టర్ల ఎన్నికలు వాయిదా. అప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యంగా విజయ డైరీ ఎన్నికల ప్రక్రియను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం సరికాదు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలలో దొంత భువనశ్రీకి పసిడి పతకాలు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి. ఘనంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వేడుకలు. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన విజయ పాల డైరీకి సంబంధించి ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు నామినేషన్ల ప్రక్రియ నేడు చేపడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ల ఎన్నికలను వాయిదా వేయాలని పెద్ద ఎత్తున టీడీపీ వర్గీయులు పలు గ్రామాల నుండి విజయ డైరీ కార్యాలయం ఎదుట తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పోలీస్ అధికారుల సూచన మేరకు శాంతి భద్రతల దృష్ట్యా విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల తేదీని డైరీ మేనేజింగ్ డైరెక్టర్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. వాళ్ళు ఏకపక్షంగా డైరీ దోపిడీ చేసినాడు చైర్మన్. అన్ని విధాలుగా అండి మాకు ఎమ్మెల్యే ఫోన్తో మాట్లాడండి. కోట్ల అప్పు చేసినాడు. ఒక రోజు నాడిపోతే ఏమైతే సార్ తెలిపిన విధంగా 3 డైరెక్టర్ల పదవులకు కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ యూనియన్ 3 డైరెక్టర్ల పదవి నామినేషన్లకు ఈరోజు మనము డేట్ పెట్టినాము. సో ఈ కార్యక్రమంకు పోలీసు వారు ఇక్కడ గుమ్మిగూడిన వారి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ఎన్నికను పోస్ట్ పోన్ చేసి తర్వాత ఎప్పుడు తెలిపేదానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఎన్నిక పోస్ట్ పోన్ అయిందా? సమస్య వచ్చే అవకాశం మీరు మళ్ళీ నన్ను కావాల్సి అట్లా చేస్తే బాగుండదు. నేను నామినేషన్ వేయాలనే వచ్చిన, నేను టీడీపీ తరఫున వేయాలనే వచ్చిన. మీరు అది వీరవోలు మండలం బనగానపల్లి మండలం.
మీరు మళ్ళీ అక్కడ చేసి నన్ను వెనక్కి పంపించి మీరు వేసుకొని అది ఇది చేసుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది. నంద్యాల జిల్లా సహకార పాల ఉత్పత్తి సంస్థ డైరెక్టర్ల ఎన్నికల ప్రక్రియను అధికార టీడీపీ వారు పెద్ద ఎత్తున అప్రజాస్వామ్యంగా దౌర్జన్యంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరికాదని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల విజయ పాలడైరీకి సంబంధించి ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ల పదవులకు ఎన్నికలను నిర్వహించేందుకు నామినేషన్లను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన పాల సొసైటీ అధ్యక్షులను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు ఈ పరిస్థితిని నియంత్రించలేమని ఎన్నికల అధికారి పాలడైరీ మేనేజింగ్ డైరెక్టర్లకు తెలియజేయడంతో ఎండీ ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అనంతరం ఎన్నికల వాయిదాపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రామిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి స్థానిక ఉదయనంద రెసిడెన్సీ నందు మీడియా సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించారు. పథకం ప్రకారమే ఎన్నికలను వాయిదా వేశారని, దీని వెనుక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్నారు. టీడీపీ వాళ్ళలో రెడ్డి టీడీపీ ఏదైతే వద్దనుకుంటారో వాళ్ళు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు నంద్యాల డైరీలో 3 డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అల్లరి చేయడం, ఏదో అఖిలప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు, పాలు పోసే రైతులైతే పర్వాలేదు, కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ వేయనీయమని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళని ఎవరిని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించుకోవాల్సినది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాల ఎలక్షన్లు జరగడం జరిగింది. మొత్తం ఊళ్ళో అందరినీ బెదిరించి మొత్తం ఇనానిమస్గా ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది. ఇది పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్యం అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనే కాదు అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటే, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మనం ప్రజలకు చేసే మంచి పనులైతే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు కనువిప్పు కలిగే విధంగా చేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగాలని కోరుకోవడం జరుగుతుంది. మనం ఒకటే కోరుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనేది మేము తెలుగుదేశమా ఇంకొకటి అనేది వదిలిపెట్టాల్సిందే, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడానికి అందరికి అవకాశం కల్పించాలి. నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ఒక 3 డైరెక్టర్లకు ఎన్నికల కోసం అని చెప్పేసి నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలయ్యేది ఉండింది. ఈరోజు నామినేషన్ వేస్తే ఎలక్షన్ మళ్ళీ ఉండింది. కానీ ఈరోజు నామినేషన్ ప్రక్రియనే ఆపేదానికి కొంతమంది ఈరోజు వచ్చేసి ఆలగడ్డ నుంచి వాళ్ళందరూ కూడా గేట్ల దగ్గర వచ్చేసి నామినేషన్ మేము వేయనీయము అని చెప్పినారని చెప్పేసి
మీరు పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు, మీ సమక్షంలో పోలీసుల సమక్షంలోనే అంతమంది వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే పోలీసులు కూడా చాలా 2 రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు అన్ని కూడా పెట్టేసి అంత బందోబస్తు కూడా ఈరోజు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు పోయి ఈరోజు ఎన్నికలను వాయిదా కోరారు. అది కారణం అనేది పోలీసులే చెప్పాలా ఎందుకు వాయిదా కోరినారని. మరి ఎన్నికలు ఈడ దగ్గర ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి నంద్యాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా పోలీసులకు తెలుసు. దీన్ని బట్టి ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ఆ ఏరియాకి ముందుగానే రాకుండా బారికేడ్లు పెట్టుకొని అన్ని కూడా చేయొచ్చు వాళ్ళు ఎలక్షన్ చేయాలంటే. ఇప్పుడు మేము వచ్చాము, మా అభ్యర్థులను మేము వేయాలని కూడా మేము కూడా వచ్చాము. ఇక్కడ పానెం నుంచి భూపాలరెడ్డి గారు వచ్చారు, బనగానపల్లి నుంచి రామరెడ్డి గారు వచ్చారు, ఇక్కడ నుంచి నేను వచ్చాను, అందరం వచ్చాము. మా తరపు నుంచి డైరెక్టర్లు వేయాలని మేమంతా కూడా ఇక్కడ వచ్చేసి ఒక చోట మేమందరం కూడా ఒక నంద్యాల టౌన్లో ఉండి ఇక్కడ నుంచి మా డైరెక్టర్లు పంపించాలని అక్కడ పంపించి నామినేషన్ వేయాలని అనుకున్నాం. కానీ దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఇప్పుడే మీ విలేకరే ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, బీరవల్ నుంచి ఒక ఆమె వచ్చేసి ఆమె నామినేషన్ వేస్తామంటే ఆమె తెలుగుదేశం అని లేదు, ఇక్కడ తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, ఇంకొకటి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు అంటే వాళ్ళు చెప్పింది జరగాలని చెప్పేసి ఈరోజు జరుపుకున్నారనేది అర్థమవుతుంది. అంటే ఇది ఏంటి, ఎక్కడ పోతున్నది, ఎక్కడ దారి తీస్తున్నది అనేది గవర్నమెంట్ కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరగాల. ఎన్నికల షెడ్యూల్ దీంట్లో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. హైకోర్టులో కూడా వేశాం. హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ ఎన్నికలు జరుపుకోవచ్చు అని. ఈరోజు హైకోర్టులో కూడా ఈరోజు వాళ్ళు ఈ ఎన్నికలు ఆపమని చెప్పేసి కూడా ఈరోజు పిటిషన్ ఉండేది. ఆ పిటిషన్ ఇక్కడ ఎన్నికలు ఎప్పుడైతే ఎండీ గారు రద్దు చేశారో, ఎప్పుడైతే ఎండీ గారు పోస్ట్పోన్ చేశారో అక్కడ హైకోర్టులో కూడా ఈరోజు ఆ పిటిషన్ కూడా వాళ్ళు వెనక్కు తీసుకొని దాని నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే ఒక ఏదో చేయాలనుకుంటున్నారు కానీ ఏం జరగదు. న్యాయంగా ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది న్యాయబద్ధంగా. ఈరోజు రేపు హైకోర్టుకి మేము కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత దారుణంగా ఇట్లా జరుగుతూ ఉంటే రేపు హైకోర్టునే ఆశ్రయిస్తాం. మేము కూడా హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించి పెద్ద ఎత్తున పోలీసు ప్రొటెక్షన్ పెట్టేసి ఎన్నికలు జరపమని చెప్పేసి కూడా కోరుతాం. కానీ మేమంతా కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు భూపాలరెడ్డి గారు చెప్పినట్టు, మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఏం జరగాలో జరుగుతుంటే అన్ని బాగుంటాయి. కానీ ఏదో ఈరోజు బలం ఉంది కదా అని చెప్పి చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తాను. ఒకటి క్లారిటీ, ఇక్కడ వాళ్ళు ఒక 26 సంవత్సరాల నుంచి అక్కడ భూమా నారాయణ రెడ్డి గారు అక్కడ చైర్మన్ గా ఉన్నారు. అక్కడ జరిగినాయి. అక్కడ జరిగినటువంటి అవకతవకల్లో 1,30,00,000 రూపాయలు ఆలగడ్డ నుంచి జగత్ విఖ్యాత్ రెడ్డి అనే అబ్బాయి ఒక లోన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఆ లోన్ దీంట్లో కూడా వాళ్ళే సంతకాలు పెట్టేసి వాళ్ళే తీసుకున్నారు. దాంట్లో ఆ లోన్ కట్టనందుకు అక్కడ అతను డిస్క్వాలిఫై అయినాడు. కాబట్టి ఎన్నికలు జరగకూడదంటే ఎట్లా చెప్పు? నువ్వు ఒక సంస్థకు నువ్వు 1,30,00,000 రూపాయలు అప్పు ఉండి ఆ అప్పును నువ్వు కట్టకుండా ఈరోజు నువ్వు నేను వచ్చి పోటీ చేస్తాను అంటే నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినావు. డిస్క్వాలిఫై అయిన దానికి ఇది ఏంటంటే ఒక మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారా అని. నువ్వు అప్పు ఉన్న తర్వాత ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా ఒకటే, అది ఎవరైనా సరే, ఆ ఎల్ఐ అయినా ఒకటే, పుల్లయ్య అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. దీంట్లో ఇంకొకటి కూడా క్లియర్గా ఉంది. ఇదే పాల కేంద్రం లోపల మనం ఏదైనా ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ఇది కావాలంటే పాల ఉత్పత్తిదారుల సంఘంలో మనం పాల వ్యాపారం చేయకూడదు. అదే వ్యాపారం చేయకూడదు. చేస్తూ దాంట్లోకి మనం పోకూడదు. అదే వ్యాపారం మనం చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఎలిజిబిలిటీ లేదు, అది కూడా లేదు. అంటే వాళ్ళు జగత్ విఖ్యాత్ రెడ్డి గారు ఆ రోజు జగత్ డైరీ అని పెట్టేసి డైరీ కోసమే వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు. అంటే పాల వ్యాపారం చేశారు. అంటే అట్లా పాల వ్యాపారం చేస్తూ డిస్క్వాలిఫై అయినారు. తీసుకొని డబ్బులు రిటర్న్ చేయకుండా కూడా డిస్క్వాలిఫై అయినారు. బోత్ సైడ్స్ డిస్క్వాలిఫైడ్. ఆ డిస్క్వాలిఫికేషన్ చేశారు. డిస్క్వాలిఫికేషన్ నువ్వు డబ్బు కట్టలేదు కాబట్టి సంస్థకు అప్పున్నావు కాబట్టి నువ్వు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి మేమందరం కూడా ఆశించాం. కానీ ఈరోజు పోలీసులే మేము ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది, మేము కంట్రోల్ చేయలేము అని చెప్పేసి వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడంతో ఈరోజు ఈ యొక్క నంద్యాల పాల కేంద్రానికి సంబంధించి ఎలక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది పార్టీలకు, వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదు. ఇది ఒక మ్యాక్స్ చట్టంలోని ఒక కోఆపరేటివ్ సొసైటీ. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఈరోజు 3 డైరెక్టర్లకు ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎందుకు పోస్ట్పోన్ చేయిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే 11 గంటల నుంచి 2 వరకు నామినేషన్ కార్యక్రమాలు ఉంది.
10:45 నిమిషాలకే పోస్ట్పోన్ చేసినట్టుగా ఎలక్షన్ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇది ఎవరి ప్రోద్బలంతో ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు? ఎందుకు పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు? దానికి పోలీసులే సమాధానం చెప్పాలి. మరి అదే విధంగా ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మిల్క్ డైరీకి సంబంధించి ఎలక్షన్ జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నంద్యాల మిల్క్ డైరీకి కూడా ఎలక్షన్ జరిగింది. మరి అప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఎక్కడ కూడా చిన్న గొడవ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. మరి ఆనాడు వైసీపీ సానుభూతి పరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా ఎన్నిక కావడం జరిగింది. మరి ఆనాడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈ రోజు ఎందుకు ఆ విధంగా పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎలక్షన్ అనేది ఇంకా ఎప్పుడు జరగకుండా చేయాలనుకుంటున్నారా, లేకుంటే దీన్ని ఈ డైరీని శాశ్వతంగా మరి ముగించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇక్కడ ఈ యొక్క డైరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా మరి దీనికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం డైరీలన్నీ కూడా ఒకటోటిగా మూత వేసి మరి ఆయన సొంత డైరీని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఏదైనా కుట్రలు జరుగుతా ఉన్నాయనేది మాకు అనుమానం కలుగుతా ఉంది. నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న భువనశ్రీ ఇటీవల నేపాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలలో 2 పసిడి పతకాలను సొంతం చేసుకున్నది. గతంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో పతకాలను సాధించి తన సత్తాను చాటుకున్నది. నంద్యాలలోని భరతమాత గుడిలో ఎన్సీపీ స్పోర్ట్స్ అకాడమీ జంప్ రోప్ నందు శిక్షణ తీసుకుంటున్నది. త్వరలో జపాన్లో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో వెళ్లేందుకు దాతల సహకారం కోరుతున్నది భువనశ్రీ. పతకాలు సాధించిన భువనశ్రీకి క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలను సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. నా పేరు భువనశ్రీ. నేను 8th క్లాస్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను జంప్ రోప్ 1 year నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఎన్ఎస్ఏ స్పోర్ట్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నా స్టేట్ లెవెల్ ఫస్ట్ బద్వేలు, కదిరి, నంద్యాలలో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. తర్వాత మహారాష్ట్రలో నాందేడ్లో సెలెక్ట్ అయ్యాను. అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత నేను నేపాల్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నాకు 2 medals వచ్చాయి. మళ్ళీ తర్వాత జరిగే జపాన్లో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను. నాకు 3 lakhs అవుతుంది. 3 lakhs అవుతుంది వెళ్ళడానికి. ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నేను జంప్ రోప్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా కోచ్ గౌస్ సార్, ఆయన వల్లనే నాకు ఇలా మెడల్ వచ్చింది. ఆయన ట్రైనింగ్ వల్లనే నేను ఇలా మెడల్స్ వచ్చినాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ పాప భువనశ్రీ అనే పాప మా కోడలవుతుంది. ఈ పాప నంద్యాల ఏపీ మోడల్ స్కూల్లో 8th క్లాస్ చదువుతుంది. ఫస్ట్ వచ్చేసి స్టేట్ వైడ్ కాంపిటీషన్లో పాల్గొని తర్వాత నేషనల్ నాందేడ్ గోల్డ్ మెడల్ కొట్టేసింది. తర్వాత నేపాల్లో మన పోఖ్రాలో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించింది. మళ్ళీ దాంట్లో ఇంకోటి కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ జపాన్లో జరిగే జూన్లో వరల్డ్ వైడ్ ఛాంపియన్షిప్ కూడా సెలెక్ట్ అయింది. ఏమంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, కోచ్ ఎంకరేజ్ వల్ల పాప స్పోర్ట్స్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ జపాన్ పోనీకి 3 lakhs వరకు ఖర్చు వస్తుంది. దానికి ఏదైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే కన్నా ఆ పాప పోయి సాధించడానికి అవకాశం ఉంది అని కోరుతున్నాం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఈ మాసోత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించి విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంకా కన్ఫర్మ్ కాదు, బట్
నేను డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంద్యాల డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను. మన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ యాక్టివిటీస్ అనేవి ఈ 1 మంత్ కండక్ట్ చేస్తున్నామండి. సెంటర్ నుంచి డైరెక్షన్స్ వచ్చాయి. అలానే మన స్టేట్ కూడా ఒక పాలసీ తెచ్చారు. అవి జనవరి 16th నుంచి ఫిబ్రవరి 15th వరకు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ అనేవి జరుపుతున్నాము. వీటిలో భాగంగానే హెల్త్ చెకప్, ఐ చెకప్, ఇవి లారీ అసోసియేషన్ ద్వారా వాళ్ళ డ్రైవర్స్కి, బస్ డ్రైవర్స్కి, అట్లనే స్కూల్ బస్ డ్రైవర్స్కి వాళ్ళందరికీ కూడా రేపు ఒక ఫ్రీ చెకప్ అనేది జరుగుతోంది మన ఆఫీస్లోనే. వీటిలో భాగంగానే హెల్మెట్ ర్యాలీస్, అలానే వీలైతే మ్యారథాన్ కూడా కండక్ట్ చేద్దామని మన నంద్యాల డిస్ట్రిక్ట్లో మేము అనుకుంటున్నాము. వీటన్నిటికీ మాకు నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరి సపోర్ట్ కావాల్సి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాయండి ఇవి. వి హోప్ దిస్ గోస్ రియలీ వెల్. వీటి వల్ల ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ తగ్గి యాక్సిడెంట్ రిలేటెడ్ డెత్స్ తగ్గుతున్నాయని భావిస్తున్నాము. వాటి కోసం ప్రయత్నిస్తాము. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో శుక్రవారం యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. శ్రీకృష్ణ దేవరాయల కీర్తి ప్రతిష్టలను ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ యాదవ్, విజయగౌరి యాదవ్, అంగజాల కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు యాదవ్, శ్రీనివాసరావు యాదవ్, బుజ్జి యాదవ్, శేషాద్రి యాదవ్, రాముడు యాదవ్ మొదలగు యాదవ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు యాదవ సంఘం నంద్యాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ జయంతిని పురస్కరించుకొని పూలమాల వేయడం జరిగింది. భారతదేశంలోనే శ్రీకృష్ణ దేవరాయలు చరిత్ర గణనీయమైనది. విజయనగర సామ్రాజ్యంలో తిరుగులేని రాజుగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అటువంటి రాజుగారిని ఈరోజు మనం గుర్తించుకొని ఈ విధంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎంతో మందికి ఆ రాజు ఆదర్శనీయవంతుడు. అటువంటి పరిపాలన చేస్తే ఎదురులేని రాజకీయ వ్యక్తులు కూడా ఉంటారు. భారతదేశ చరిత్రలోనే ఎనలేనటువంటి మహారాజు కురుబ యదువంశానికి చెందిన చంద్రవంశానికి చెందినటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారు 1471 జనవరి 17 నాడు చంద్రవంశంలో జన్మించినటువంటి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారు. ఆంధ్రభోజుడు అనేటువంటి బిరుదాంకితుడు కూడాను. మన 20 సంవత్సరాలు 1509 నుంచి 1529 వరకు ఏకఛత్రాధిపత్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని ఏలినటువంటి మహారాజు శ్రీకృష్ణ రాయల వారు. ఇప్పుడు చూస్తే మనము చరిత్ర కనుమరుగైపోవచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి ధర్మపత్నులు ఇద్దరివి కూడా ఇరువైపులా మనకి చక్కటి విగ్రహాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయల వాళ్ళు ఈ రాయలసీమలో ఏలినటువంటి వారు కాబట్టే శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. వీళ్ళు ఖచ్చితంగా యదువంశపు రాజులే, చంద్రవంశపు రాజులని అంటారు. యదువు వాళ్ళ ముత్తాతలు కాబట్టి యాదవులైనారు. విజయనగర సామ్రాజ్యాధిపతులలో అత్యంత గొప్పనైనటువంటి అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి, అంతేకాకుండా హిందూ మతాన్ని చాలా పునరుద్ధరింప చేయడమే కాకుండా హిందూ దేవాలయాలను ఎక్కడ పడితే అక్కడ అద్భుతంగా నిర్మించడమే కాకుండా గొప్ప శిల్ప సంపదను ఏర్పాటు చేయడంలో తనకు తానే ధీటుగా వెలుగొందినటువంటి మహానీయుడిగా చెప్పుకోవచ్చు. మంచి సుపరిపాలన అందించడంలో శ్రీకృష్ణదేవరాయలు అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించాడు. చరిత్ర నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రాజులు అందించినటువంటి వారసత్వాన్ని మనం పొంది సమాజ సంక్షేమం కోసం ఆ పరిపాలన అందించుకున్నట్లయితే భావితరాలు గుర్తించుకునే విధంగా ఈ యొక్క రాజుల పరిపాలన గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత, డైరెక్టర్ల ఎన్నికలు వాయిదా. అప్రజాస్వామ్యబద్ధంగా దౌర్జన్యంగా విజయ డైరీ ఎన్నికల ప్రక్రియను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడం సరికాదు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలలో దొంత భువనశ్రీకి పసిడి పతకాలు.
రోడ్డు భద్రతా మాసోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా రవాణా శాఖ అధికారి. ఘనంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.